హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది ఆలు క్యాప్సికమ్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 4 లేదా 5 పచ్చిమిరపకాయలు చీలుకొని వేసుకోవాలి. నేను గుండ్రంగా చిన్నగా ఉంటే ఆ మిరపకాయలు వేసుకున్నాను. ఆ మిరపకాయలు ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మిరపకాయలు కూడా వేగిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకునేది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకోవాలి. ఆలు చాలా బాగా ఫ్రై చేయాలండి. 90% ఆలు నూనెలో బాగా ఫ్రై అయిపోవాలి. మిగతా 10% మన టమాటో క్యాప్సికమ్ వేసినప్పుడు ఫ్రై అవుతాయి. కాస్త ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందాం. మూత తీసుకొని మళ్ళీ ఒక్కసారి అలా మధ్యలో ఒక 20 మినిట్స్ అలా చేస్తూ ఉండాలి. మధ్యలో కలకపోతే అడుగు పట్టేస్తుంది. అందుకని మధ్యలో కలుపుకుంటూ మనం బాగా వేగనివ్వాలి. మీలో ఎంతమందికి ఆలు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 3 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రైలోకి అయినా సరే, కర్రీలోకి అది ఫ్రైలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టమాటోలు వేసాక ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ బాగా కలుపుకుందాము. ఒకసారి టమాటాలు బాగా మగ్గాలండి. చూసారు కదా, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాము. క్యాప్సికమ్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ ఎక్కువ ఉడకవసరం లేదండి, కొంచెం ఒక 2 or 3 మినిట్స్ వేగితే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని కలపడం వల్ల సరిగ్గా ఇది అవ్వలేకపోయింది. ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి బాగా ఒక 2 మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి ఫ్రై వచ్చేసి. ఇప్పుడు మన స్పైసీ తగ్గ కారం, కొంచెం కల్లుపు కూడా కరిగిపోతుంది, వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోనండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.